పాకిస్తాన్ పై ఇటీవల జరిగిన యుద్ధం ఆపరేషన్ సింధూర్లో ఇండియా సాధించిన విజయం ఇప్పుడు వినాయక చవితి పండుగకు థీమ్ లా మారింది. ఈ బ్యాక్గ్రౌండ్ లో రూపొందించిన గణనాథుడి విగ్రహం చూపురులను ఆకట్టుకుంటుంది. ఈ విగ్రహాన్ని హైదరాబాద్ పాతబస్తీ లలితాబాగ్ డివిజన్లోని మల్లికార్జున్ నగర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేసింది. స్థానిక విఘ్నేశ్వర సాయిధామంలో కొలువైన ఈ విగ్రహం వైమానిక అధికారి వేషధారణలో నుదుటిన జాతీయ పతాకంతో దేశభక్తిని పెంపొందిస్తుంది. వినాయక వాహనమైన మూషికాలు గన్నులు పట్టుకుని జవాన్ల రూపంలో యుద్ధానికి సిద్ధమనేలా తీర్చిదిద్దడం విశేషం. ఆపరేషన్ సింధూర్లో కీలక పాత్ర పోషించిన S-400 యుద్ధ ట్యాంకుల నమూనాలను, బ్రహ్మోస్ మిసైల్స్ నమూనాలను కూడా ఏర్పాటు చేయడం గమనార్హం. దేశం కోసం సైనికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి యుద్ధంలో ఏ విధంగా ముందుకు వెళ్లారో హైదరాబాద్ పాతబస్తీ యువతకు తెలియజేయడమే తమ ఉద్దేశమని ఉప్పుగూడ సాయిబాబా ఆలయ ప్రతినిధులు శ్రీకాంత్, సుశీల్ తెలిపారు. ఈ ప్రత్యేక విగ్రహం రూపకల్పనకు దాదాపుగా 15 లక్షలు ఖర్చయిందని తెలిపారు. గణనాథుడి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఆపరేషన్ సింధూర్ గురించి వీడియో రూపంలో ప్రదర్శిస్తామని, తద్వారా మహిళా శక్తిని పెంపొందించడం తమ ఉద్దేశమని అన్నారు. నా పేరు శ్రీకాంత్, మల్లికార్జున స్వామి నగర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్, ఉప్పుగూడ లలితాబాగ్, పాతబస్తీ, తెలంగాణ. ఇక్కడ మేము ఆపరేషన్ సింధూర్ ఎంచుకోవడానికి కారణం పహల్గామ్ అటాక్ ని ఉద్దేశించి మహిళా శక్తిని ప్రపంచానికి మరియు భారతదేశం మొత్తం మరీ చూపించడానికి ఆపరేషన్ సింధూర్ అనే థీమ్ ని సెలెక్ట్ చేసుకోవడం జరిగినది. దాంట్లో భాగంగానే మనకు ఆ రోజు క్రూషియల్ ప్లే చేసిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటే S-400. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది ఒక 6 వెహికల్ సంబంధించిన కనెక్టెడ్ మిజైల్ వెహికల్. ఇది దీనికి 4 మిజైల్స్ ఉంటాయి, కనెక్టెడ్ మిజైల్స్ రాడార్ తో కనెక్ట్ అయి ఉంటాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క రేంజ్ లో ఉంటది. 60 కిలోమీటర్స్ రేంజ్ నుంచి 400 కిలోమీటర్స్ రేంజ్ వరకు ఎయిర్ లో స్ట్రైక్ చేసి మనల్ని ఉంచగలుగుతుంటది. నా పేరు సుశీల్, మాది మల్లికార్జున స్వామి నగర్ యూత్ అసోసియేషన్ అని చెప్పి మా అసోసియేషన్ ఉంది. మా అసోసియేషన్ ఇది 49th ఇయర్ సెలబ్రేషన్. నెక్స్ట్ ఇయర్ 50th కాబోతుంది. ఈ ఇయర్ మాకు కాన్సెప్ట్ తీసుకుని సింధూర్ తీసుకున్నాము. ఈ సింధూర్లోనే భాగంగానే వినాయకుడిని నేవీ అధికారిగా, ఆర్మీ అధికారిగా, నేవీ అధికారిగా ఒక జెట్ నుంచి దిగి వచ్చిన రూపంలో ఆయనని రూపొందించుకోవడం జరిగింది. ఈ విగ్రహానికి గీట మేము రాజేంద్ర నగర్ లో ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నాము. దాని తర్వాత దానికి కాన్సెప్ట్ అంతా మాదే ఇచ్చి మేము చేయించుకున్నాం. ఈ ఎలుకలను ఆర్మీ ఫోర్స్ లో చూపెట్టడం కానీ ఇవన్నీ రెడీ చేసుకొని గుడిలో అలంకరించి పిల్లలకు మెయిన్ ఉద్దేశంగా పిల్లలకు ఒక 20 మినిట్స్ ఏవి చేసి మినీ థియేటర్ గా రూపొందించి అందులో ప్రాజెక్ట్ చేసి చూపించడం కానీ ఇట్లాంటి కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాము. పూజా విధానం యాజ్ యూజువల్ కంపల్సరీ ఉంటుంది. ప్రాజెక్ట్ వచ్చేసి సింధూర్ గురించి ఈ కాన్సెప్ట్ తీసుకున్నాం.